సో లిరిక్‌లో ఉంది సార్. 'జై హో అనకాపల్లి, జై హో ఉత్సవ వల్లి' గూడా అనాలన్నమాట మనం. యాహ్! నౌ ఐ రిక్వెస్ట్ హానరబుల్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జై హో అనకాపల్లి. ఈరోజు అనకాపల్లి ఖచ్చితంగా వెలుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికంగా ఈరోజు ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ అనేక సంస్థలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈ అనకాపల్లి ఉత్సవం కూడా మరింత వెలుగు ఈ అనకాపల్లికి వస్తుందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరులో అతి ముఖ్యమైనది పర్యాటక రంగం. ఈ పర్యాటక రంగం ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను వెలుగు తీసి ప్రపంచానికి చూపించాలనే ఏకైక ఆలోచనతోనే ఈరోజు విశాఖ ఉత్సవం కానీ, అనకాపల్లి ఉత్సవం కానీ, అరకు ఉత్సవం కానీ ఇవాళ ప్లాన్ చేయటం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు టూరిజం మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగిన విధంగా ఈరోజు విజయవాడ ఉత్సవం జరిగిన, సముద్ర తీర ప్రాంతాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉన్నా, రాబోయే పర్యాటకులను ఆకర్షించి భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని కృషి చేస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉదయం కూడా వెళ్ళాం. కొండకర్ల ఆవ చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. ఇలాంటి ఉన్నాయా? ఎందుకు రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ మరి ఒక మంచినీటి సరస్సు కలువపూలు ఆ బోట్లో వెళ్తా ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంది. దయచేసి మీరందరూ కూడా అది కూడా చూడండి. పక్షులు కూడా విదేశీ పక్షులు కూడా వచ్చి అక్కడ అలరిస్తూ ఉన్నాయి. అలాగే ముత్యాలంపాలెం బీచ్కి వెళ్తే నిజంగా ఇంత మంచి బీచ్ ఇక్కడ ఉందా అని చెప్పి అనిపిస్తూ ఉంది. చాలా సుందరంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేయటం కూడా జరిగింది. ఈ 2 రోజులు ఈ 2 కార్యక్రమాలతో పాటు అనకాపల్లిలో జరిగే ఫ్లవర్ షో కూడా చాలా బాగుంది. ప్రభుత్వం ఈరోజు ఇంత ఖర్చు పెడతా ఉందంటే ఒకసారి మీరందరూ కూడా భాగస్వాములు కావాలనే ఒకే ఒక ఆలోచన. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.